అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం భక్తులు ఎంతో భక్తితో 7 శనివారాల వ్రతం ఆచరిస్తారు. ఈ పవిత్ర వ్రతం ఆచరించడం వల్ల జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తగ్గి మనసుకు శాంతి మరియు కుటుంబానికి శుభం కలుగుతుందని పెద్దలు విశ్వసిస్తారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కృప ఉంటే అసాధ్యం అనిపించిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈరోజు మనం తెలుసుకోపోతున్నది కన్యారాశివారికి 2026 మార్చి 7 శనివారం, 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం రోజుల రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ రోజుల్లో మీకు అదృష్టం ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ పనులు చేస్తే శుభఫలితాలు వస్తాయి అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు భక్తిభావంతో కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. ఓం. మీరందరూ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో మీకు ఉపయోగపడే ముఖ్యమైన పరిహారాలు మరియు శుభసూచనలు చెప్పబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కన్యారాశివారికి ఈ 4 రోజుల రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ కాలంలో కన్యారాశివారికి జీవిత ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతో కష్టపడి ముందుకు సాగుతున్నప్పటికీ కొన్నిసార్లు అనుకోని ఆటంకాలు మీ మార్గంలో కనిపించవచ్చు. ముఖ్యంగా పనులు సజావుగా సాగుతున్నాయని అనుకున్న సమయంలో చిన్న చిన్న ఆలస్యాలు లేదా మార్పులు ఎదురవుతాయి. ఇది చాలామందికి నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగం చేసేవారికి పనిలో అనుకోని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఒక పని పూర్తయిందని అనుకుంటున్న సమయంలో కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. మీ కృషి సరైన విధంగా గుర్తింపు పొందడం ఆలస్యమవుతుందనే భావన కూడా కలగవచ్చు. కానీ ఈ పరిస్థితి మీ సామర్థ్యాన్ని తగ్గించదు. ఇది మీ సహనాన్ని పరీక్షించే దశ మాత్రమే. వ్యాపారం చేసే కన్యారాశి వ్యక్తులకు కూడా ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని ఒప్పందాలు ఆలస్యమవడం, కస్టమర్ల నుండి స్పందన ఆలస్యంగా రావడం, లేదా మీరు ఆశించిన లాభం వెంటనే రాకపోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. అయితే ఈ కాలంలో తీసుకునే సహనంతో కూడిన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ఈ ఆటుపోట్లు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తాయి. ప్రతి విజయానికి ముందు ఒక పరీక్ష తప్పనిసరిగా వస్తుంది. కన్యారాశివారు సహజంగా క్రమశిక్షణతో పనిచేసేవారు. అదే లక్షణం ఈ కాలంలో మీకు సహాయం చేస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగితే మీకు అనుకూలమైన మార్గం స్వయంగా ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం. మీ కృషి వృధా కాదు. కొంత ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ కాలంలో కొంతమంది కన్యారాశి వ్యక్తులు ఇతరుల మాటల వల్ల లేదా ప్రవర్తన వల్ల మనసుకు బాధ అనుభవించే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులు మీన్ను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు నిజాయితీతో చేసిన పని కూడా కొందరికి తప్పుగా కనిపించవచ్చు. కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. వారు తమ పనిని నిశ్శబ్దంగా చేయడానికి ఇష్టపడతారు. తమ కృషిని ఎక్కువగా ప్రదర్శించరు. కాని కొన్ని సందర్భాల్లో ఇదే స్వభావం ఇతరులకు మీరు ఏమీ చేయడం లేదనే భావనను కలిగించవచ్చు. దీనివల్ల మీరు అనవసర విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కోపంతో స్పందించడం మంచిది కాదు. ఒక వ్యక్తి మాటల వల్ల మీ విలువ తగ్గిపోదు. మీ నిజాయితీ, మీ క్రమశిక్షణ మరియు మీ లక్ష్యసాధన ఇవే మీ నిజమైన గుర్తింపు. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ మనను అర్థం చేసుకోరు. కాని మన మార్గం సత్యంతో ఉంటే కాలం గడిచే కొద్దీ అదే సత్యం బయటపడుతుంది. మనసుకు బాధ కలిగించే సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిది. మీ దృష్టిని మీ పనిపై కేంద్రీకరించండి. మీరు ముందుకు సాగుతున్న మార్గమే మీ విజయానికి దారితీస్తుంది. కుటుంబ జీవితం ప్రతి వ్యక్తికి ఎంతో ముఖ్యమైనదే. కాని కొన్ని కాలాల్లో కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజం. కన్యారాశివారికి ఈ కాలంలో కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా ఆర్థిక విషయాలు, బాధ్యతలు లేదా కుటుంబ నిర్ణయాల విషయంలో సభ్యుల మధ్య వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన దృష్టిలో సరైనదే చెప్పాలని ప్రయత్నిస్తాడు. కాని అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలపై నియంత్రణ అవసరం.
కన్యారాశివారు నిజాయితీగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. కాని కొన్నిసార్లు అదే నిజం ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి మాటలను సున్నితంగా చెప్పడం మంచిది. సమాజంలో కూడా కొందరితో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేసిన సహాయం కూడా కొందరికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసర వాదనలు చెయ్యకుండా శాంతంగా ఉండటం ఉత్తమం. కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం ఈ సమయంలో చాలా మంచిది. వారు చెప్పే మాటల్లో అనుభవం ఉంటుంది. కొన్నిసార్లు ఒక చిన్న మార్పు కూడా పెద్ద సమస్యను నివారించగలదు. సహనం మరియు పరస్పర గౌరవం కుటుంబ శాంతికి ముఖ్యమైన ఆధారం. ఈ 2 లక్షణాలను పాటిస్తే విభేదాలు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఈ కాలంలో కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు మీను లోపలినుంచి బలంగా మార్చాయి. ఇప్పుడు అదే అనుభవం మీ జీవితానికి కొత్త దిశను చూపించబోతోంది. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించని విధంగా మంచి మార్పులు కనిపించవచ్చు. ఒక సమస్య చాలా కాలంగా పరిష్కారం కాకపోయినా అకస్మాత్తుగా దానికి మార్గం కనిపించవచ్చు. ఇది భగవంతుడి కరుణను అనుభవించే ఒక దశగా భావించవచ్చు. ఈ సమయంలో మీరు దేవుడిపై విశ్వాసాన్ని మరింతగా పెంచుకుంటారు. దేవాలయ దర్శనం చేయడం, ప్రార్థనలు చేయడం లేదా ధ్యానం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ మనసు ఆకర్షితమవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న బాధలను మెల్లగా వదిలిపెట్టడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనల్లో కొత్త ఆశలు కనిపిస్తాయి. మీరు భవిష్యత్తును ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. కొంతమందికి ఈ సమయంలో ఒక మంచి మార్గదర్శకుడు లేదా స్నేహితుడు జీవితంలోకి రావచ్చు. వారి సలహా మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది. భగవంతుడి కరుణ అంటే కేవలం అద్భుతాలు మాత్రమే కాదు. మనలో ధైర్యం, సహనం మరియు విశ్వాసం పెరగడం కూడా అదే కరుణకు సంకేతం. ఈ సమయంలో మీరు అదే అనుభూతిని పొందే అవకాశం ఉంది. కొంతకాలంగా కన్యారాశివారికి ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించవచ్చు. ఖర్చులు పెరగడం, ఆదాయం స్థిరంగా లేకపోవడం లేదా కొన్ని అడ్లు పెరగడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా విద్య సంబంధిత ఖర్చులు ఎక్కువ కావడం వల్ల డబ్బు త్వరగా ఖర్చవుతున్నట్లు అనిపించవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న ఖర్చులు కూడా కలిపితే పెద్ద మొత్తంగా మారతాయి. కాబట్టి ప్రతి ఖర్చును ఒకసారి ఆలోచించి చేయడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో చెప్పారని వెంటనే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ముందుగా ఆ అవకాశంపై సరైన సమాచారం తెలుసుకోవాలి. ఉద్యోగం చేసేవారికి అదనపు బాధ్యతలు రావచ్చు. మొదట ఇది కష్టంగా అనిపించినా అదే మీకు భవిష్యత్తులో పదోన్నతి లేదా ఆదాయం పెరగడానికి కారణమవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట చిన్న లాభం వచ్చినా అదే తరువాత పెద్ద అవకాశాలకు దారితీస్తుంది. ఈ కాలంలో ముఖ్యమైన విషయం సేవింగ్స్ ప్రారంభించడం. చిన్న మొత్తంలో అయినా క్రమంగా సేవ్ చేస్తే అది భవిష్యత్తులో మీకు భద్రతనిస్తుంది. సహనం, క్రమశిక్షణ మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటే ఈ ఆర్థిక కష్టకాలం క్రమంగా తగ్గిపోతుంది. ఈ కాలంలో కన్యారాశివారికి బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా లోపల ఒక కొత్త ప్రశాంతత పుట్టుకొస్తుంది. గతంలో మీరెదుర్కొన్న సంఘటనలు మీ మనసులో చాలా ఆలోచనలు కలిగించాయి. కానీ ఇప్పుడు మీరు జీవితాన్ని కొంచెం భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు కాలమే సమాధానమిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని ఎక్కువగా ఇష్టపడవచ్చు. ఇది ఒంటరితనం కాదు, మీ మనసును మీరు అర్థం చేసుకునే ఒక ప్రక్రియ. మీరు గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని వాటి నుండి నేర్చుకున్న పాఠాలను విశ్లేషించవచ్చు. ఈ ఆత్మపరిశీలన మీలో ఒక మానసిక బలాన్ని పెంచుతుంది. అంతరంగ శాంతి అనేది బయట ప్రపంచం ఇచ్చేది కాదు, అది మన ఆలోచనలు మారినప్పుడు వస్తుంది. కన్యారాశివారు సాధారణంగా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఈ స్వభావం కొన్నిసార్లు ఆందోళనకు కారణమవుతుంది. కానీ ఈ కాలంలో అదే ఆలోచనాశక్తి మీకు పరిష్కారాలను చూపిస్తుంది. ఈ రోజుల్లో మీరు ప్రకృతితో సమీపంగా ఉండాలని అనిపించవచ్చు. ఉదయం ప్రశాంతంగా నడవడం, ఆలయానికి వెళ్లడం లేదా ధ్యానం చేయడం వంటి చిన్న అలవాట్లు మీ మనసుకు పెద్ద మార్పు తీసుకువస్తాయి. మీరు మీ మనసును నియంత్రించగలిగితే జీవితంలోని చాలా సమస్యలు తేలికగా అనిపిస్తాయి. ఈ కాలం మీకొక ముఖ్యమైన బోధన ఇస్తుంది. నిజమైన శాంతి మనలోనే ఉంది. దాన్ని గుర్తించడానికి కొంచెం సమయం, సహనం మరియు ఆధ్యాత్మిక దృష్టి అవసరం. ఈ రోజుల్లో కన్యారాశివారికి ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతుంది. ఇది కేవలం ఆచారంగా చేసే పూజలు మాత్రమే కాదు, మీ హృదయంలో ఒక నిజమైన విశ్వాసం పుడుతుంది. గతంలో మీరు దేవుణ్ణి ఒక అలవాటుగా ప్రార్థించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆయనతో ఒక భావోద్వేగ సంబంధాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. వాటికి తక్షణంగా
అర్థం కనిపించదు. కానీ తరువాత ఆ సంఘటనల వెనుక ఒక దివ్యమైన సంకల్పం ఉందని అనిపిస్తుంది. ఈ కాలంలో కన్యారాశివారు అలాంటి అనుభూతిని పొందే అవకాశం ఉంది. మీరు ఆలయ దర్శనం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. ప్రత్యేకంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో ప్రార్థనలు చేయడం వల్ల మీకు మానసిక బలం పెరుగుతుంది. కొంతమంది కన్యారాశి వ్యక్తులు ఈ సమయంలో జపం లేదా ధ్యానం ప్రారంభించే అవకాశం కూడా ఉంది. భక్తి పెరగడం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా మనసు నిలకడగా ఉండడం. మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీను దేవుని వైపు మరింత దగ్గర చేస్తాయి. ఈ కాలంలో మీరు ఇతరులకు సహాయం చేయాలనే భావన కూడా కలిగిస్తుంది. పేదవారికి సహాయం చేయడం, ఆహారం దానం చేయడం లేదా చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సేవాభావం మీ భక్తిని మరింత గాఢంగా చేస్తుంది. జీవితంలో ప్రతి ఆనందం పెద్ద విజయాల రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలే మన హృదయాన్ని సంతోషంతో నింపుతాయి. ఈ కాలంలో కన్యారాశి వారికి అలాంటి చిన్న ఆనందాలు ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి గడిపే ఒక సాయంత్రం, చాలా రోజుల తర్వాత ఒక పాత స్నేహితుడి ఫోన్ కాల్, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన ఒక చిన్న మంచి వార్త, ఇవన్నీ మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ కాలంలో మీరు జీవితంలోని చిన్న విషయాలను గమనించడం ప్రారంభిస్తారు. ఉదయం సూర్యోదయం చూడటం, ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ త్రాగడం లేదా ఒక మంచి పుస్తకం చదవడం, ఇవి కూడా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. కన్యారాశివారు సాధారణంగా తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ కారణంగా కొన్నిసార్లు జీవితంలోని చిన్న సంతోషాలను గుర్తించకుండా పోతారు. కానీ ఈ కాలంలో మీరు ఆ చిన్న సంతోషాలను ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఈ అనుభవం మీ జీవిత దృక్పథాన్ని మార్చుతుంది. మీరు గ్రహించే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజమైన ఆనందం బయట ప్రపంచమిచ్చేది కాదు, అది మనం గమనించే చిన్న క్షణాల్లోనే దాగి ఉంటుంది. ఈ కాలంలో కన్యారాశివారికి కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు కలగవచ్చు. ఇవి తప్పనిసరిగా పెద్ద అద్భుతాలు కావాల్సిన అవసరం లేదు, కానీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన భావనను కలిగించే సంఘటనలు జరగవచ్చు. కొన్నిసార్లు మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య అకస్మాత్తుగా పరిష్కారం కావచ్చు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాకపోయిన విషయం ఒక్కసారిగా మారిపోవచ్చు. ఇది మీకు ఒక దివ్య సహాయం లభించినట్లు అనిపిస్తుంది. కొంతమందికి ఈ కాలంలో ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక ముఖ్యమైన మార్పు తీసుకురావచ్చు. వారి సలహా లేదా సహాయం మీకు సరైన దారిని చూపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మొదట మీరు సాధారణంగా చేసిన పని తర్వాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ అనుభవాలు మీలో ఒక విశ్వాసాన్ని పెంచుతాయి. జీవితంలో కొన్ని సంఘటనలు మన నియంత్రణలో ఉండవు, కానీ సరైన సమయంలో సరైన మార్గం మన ముందు కనిపిస్తుంది. అదే దివ్య అనుగ్రహమని చాలామంది భావిస్తారు. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు మనం చాలా ఒంటరిగా ఉన్నామని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో అనుకోని విధంగా ఎవరో ఒకరు మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ కాలంలో కన్యారాశివారికి అలాంటి అనుభవం కలిగే అవకాశం ఉంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎవరికీ చెప్పటపోయినా ఒక స్నేహితుడు లేదా పరిచయం ఉన్న వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేయవచ్చు. ఇది ఆర్థిక సహాయం కావచ్చు, ఒక మంచి సలహా కావచ్చు, లేదా ఒక అవకాశాన్ని సూచించవచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులే మీకు అండగా నిలుస్తారు. మీరు గతంలో వారికి చేసిన సహాయం ఇప్పుడు తిరిగి మీకు మద్దతుగా మారుతుంది. ఇది మన జీవితంలో సంబంధాల విలువను గుర్తుచేస్తుంది. ఈ కాలంలో మీరొక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. మనం ఇతరులకు చేసిన మంచి పనులు ఎప్పుడూ వృధా కావు. అవి ఎప్పుడో ఒక సమయంలో తిరిగి మన జీవితంలో మంచి రూపంలో కనిపిస్తాయి. ఈ అనుకోని సహాయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఒంటరిగా పరిష్కరించాల్సిన అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ఇంకా మంచి మనసున్న వ్యక్తులు ఉన్నారని ఈ అనుభవం మీకు గుర్తుచేస్తుంది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి ముఖ్యంగా పరీక్షించబడేది సహనం. మీరెప్పటినుంచో కష్టపడి చేస్తున్న పనులు ఉన్నప్పటికీ వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకనిపించవచ్చు, నేను ఎంత కష్టపడినా ఎందుకిలా జరుగుతోంది అని. ఈ భావన చాలా సహజం. అయితే జ్యోతిష్యపరంగా చూస్తే ఈ కాలం శని ప్రభావం వల్ల పరీక్షించే సమయం. శనిగ్రహం మన జీవితంలో క్రమశిక్షణను నేర్పించే గ్రహం. అది మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి కొన్ని కష్టాలను చూపిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. త్వరగా కోపపడ్డం లేదా ఎవరి మాటకైనా వెంటనే స్పందించడం మంచిది కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో ఓపిక ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చేయకపోయినా విమర్శలు వినాల్సి రావచ్చు. అలాంటి సమయంలో సమాధానంగా ఉండటం మంచిది. కన్యారాశివారు సాధారణంగా బాధ్యతగల వ్యక్తులు, కానీ కొన్నిసార్లు ఇతరుల సమస్యలను కూడా తమ మీద వేసుకొని ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ 4 రోజుల్లో మీరు ఈ అలవాటును తగ్గించుకోవాలి. మీకు సంబంధించిన విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రాక్టికల్గా చూస్తే ఈ రోజుల్లో మీ రోజువారీ పనులను ఒక క్రమంలో చేసుకోవడం చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే రోజుకు చేయాల్సిన పనుల జాబితా తయారు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించకుండా ఒక్కొక్కటిగా పూర్తి చెయ్యాలి.
ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించినా అదే సహనం మీకు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇవ్వబోతోంది. ఇప్పటివరకు కన్యారాశివారు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా అయినా పూర్తి కావచ్చు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా మార్పులు కనిపించవచ్చు. కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీ పనిని గమనిస్తున్న ఉన్నతాధికారులు మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. మొదట ఇది కష్టంగా అనిపించినా అదే మీకు భవిష్యత్తులో మంచి స్థానం తెచ్చిపెట్టే అవకాశముంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజుల్లో ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. చాలా కాలంగా కస్టమర్లు తగ్గిపోయి ఉంటే మళ్లీ కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో త్వరగా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. చిన్న చిన్న మార్పులతో ముందుకు వెళ్ళాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ఇప్పటివరకు ప్రతికూలంగా ఉన్న కొన్ని వ్యక్తులు కూడా మారే అవకాశముంది. గతంలో మీతో విభేదించినవారు ఇప్పుడు మళ్లీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ప్రాక్టికల్గా చూస్తే ఈ రోజుల్లో మీరు గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఒక కొత్త ఆరంభం చేయడానికి ఇది సరైన సమయం. మన జీవితంలో కొన్నిసార్లు మనం పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించే పరిస్థితులు వస్తాయి. కన్యారాశివారికి కూడా గత కొంతకాలంగా అలాంటి భావన ఉండి ఉండవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం మీకు అనుభవంగా తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. మీకు అవసరమైన సమయంలో ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. వారు చెప్పే ఒక మంచి మాట కూడా మీకు ధైర్యాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం దొరకడం కూడా ఆశ్రయం లభించినట్టే. ఉదాహరణకు, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు ఒక చిన్న ఆదాయం వచ్చే అవకాశం రావచ్చు, లేదా మీ సమస్యకు సరైన సలహా చెప్పే వ్యక్తి దొరకవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీరు పూర్తిగా నిరాశపడకుండా ఉండాలి. మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులను గుర్తించాలి. అవసరమైతే సహాయం అడగడానికి కూడా సంకోచించకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి జీవితంలో ఒక కష్టకాలం, ఒక సంతోషకాలం ఉంటుంది. కన్యారాశివారు గత కొంతకాలంగా అనేక పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లోనే పెద్ద మార్పులు జరిగిపోవడం అవసరం లేదు. కానీ కొన్ని చిన్న సంఘటనలు మీకొక సంకేతమిస్తాయి, మీ మంచి కాలం ప్రారంభమవుతోంది అని. ఉదాహరణకు, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త రావచ్చు, ఒక ఉద్యోగ అవకాశం రావచ్చు, ఒక వ్యాపార ఆలోచన విజయవంతం కావచ్చు. ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందని సూచిస్తాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో జరిగిన వైఫల్యాలను మళ్లీ గుర్తుచేసుకోవడం మానేయాలి. కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించాలి. ప్రాక్టికల్గా చూస్తే ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. వచ్చే 6 నెలల్లో మీరు సాధించాలనుకున్న విషయాలను రాసుకొని వాటికోసం క్రమంగా పనిచేయాలి. బంగారు కాలమనేది ఒక్క రోజులో రావడం కాదు. మనం చేసిన కష్టం, సహనం, విశ్వాసం కలిసి ఆ కాలాన్ని తీసుకువస్తాయి. కన్యారాశివారికి చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి. వీరు సాధారణంగా క్రమశిక్షణ గలవారు, నిజాయితీ గలవారు. ఒక పని చేపట్టినప్పుడు పూర్తిగా అంకితభావంతో చేస్తారు. అందుకే చాలా సందర్భాల్లో ఇతరులు వీరిపై ఆధారపడుతుంటారు. ఇంకా ఒక మంచి లక్షణమేమిటంటే, కన్యారాశివారు చిన్న విషయాలను కూడా గమనిస్తారు. ఈ గుణం వల్ల వీరు పనిచేసే ప్రదేశంలో చాలా విలువైన వ్యక్తులుగా మారతారు. అయితే ప్రతి వ్యక్తిలో ఉన్నట్లే కొన్ని లోపాలు కూడా ఉంటాయి. కన్యారాశివారి ప్రధాన లోపం ఎక్కువగా ఆలోచించడం. చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా ఊహించుకొని మనసులో ఆందోళన పెంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల తప్పులను కూడా ఎక్కువగా గమనించడం వల్ల సంబంధాల్లో చిన్న సమస్యలు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నించడం అవసరం లేదు. ప్రాక్టికల్గా చూస్తే మీరు రోజుకు కొద్ది సమయం మీకోసం కేటాయించాలి. ఉదయం కొద్దిసేపు నడక చేయడం, ధ్యానం చేయడం, లేదా ప్రశాంతంగా కూర్చోవడం మీ మనసుకు చాలా ఉపయోగపడుతుంది. మీ మంచి లక్షణాలను మరింత బలంగా మార్చుకుంటే మీ జీవితంలో వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. కన్యారాశివారికి ప్రేమ విషయాల్లో ఈ 4 రోజులు కొంచెం భావోద్వేగపూర్వకంగా ఉండే అవకాశముంది. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మీద చాలా శ్రద్ధ చూపుతారు. అయితే కొన్నిసార్లు అదే శ్రద్ధ ఎక్కువగా నియంత్రణగా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ మనసులో అనేక ఆలోచనలు వస్తుంటాయి. మీ ప్రేమించిన వ్యక్తి మాటలు లేదా ప్రవర్తనలో చిన్న మార్పు కనిపించినా మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. దీనివల్ల మీలో అనవసరమైన అనుమానాలు కూడా రావచ్చు.
ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమ అనేది నమ్మకంపై నిలబడుతుంది. మీ భాగస్వామి మీద నమ్మకముండాలి. ఒక చిన్న సందేహం వచ్చిన వెంటనే గొడవపడటం కంటే ప్రశాంతంగా మాట్లాడి విషయం తెలుసుకోవడం మంచిది. కొన్ని కన్యారాశివారికి గతంలో జరిగిన ప్రేమ విఫలమవడం వల్ల ఇంకా బాధ ఉండవచ్చు. ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. అయితే గతాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం మీ ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొత్తగా ముందుకు వెళ్లే ధైర్యం కలిగి ఉండాలి. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీరు మీ ప్రేమించిన వ్యక్తితో ఓపెన్గా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలను కూడా దాచకుండా చెప్పడం మంచిది. అలాగే వారికి కూడా తమ భావాలను చెప్పడానికి అవకాశమివ్వాలి. మరొక ముఖ్యమైన విషయం, ప్రేమలో ఉన్నవారు ఆర్థిక విషయాలను లేదా కుటుంబ విషయాలను దాచకుండా మాట్లాడుకోవాలి. భవిష్యత్తు గురించి స్పష్టత ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో ఒక చిన్న మంచి సంఘటన కూడా జరిగే అవకాశముంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో సంప్రదించే అవకాశముంటుంది. అది మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం కావచ్చు. వివాహితులైన కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో కొన్ని చిన్న పరీక్షలు ఉండవచ్చు. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా భర్తాభార్యల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కోపంతో స్పందించటం మంచిది కాదు. కొన్నిసార్లు మనం చెప్పే ఒక మాట కూడా పెద్ద గొడవకు కారణమవుతుంది. కన్యారాశివారు సాధారణంగా బాధ్యతాయుతమైన వ్యక్తులు. కాని కొన్నిసార్లు తమ భావాలను బయటపెట్టకుండా మనసులోనే ఉంచుకుంటారు. ఈ అలవాటు దాంపత్య జీవితంలో అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న సంభాషణ కూడా చాలా సమస్యలను పరిష్కరించగలదు. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు దాంపత్య విభేదాలకు కారణమవుతాయి. కన్యారాశివారికి కూడా ఈ పరిస్థితి ఉండవచ్చు. ఈ సందర్భంలో ఇద్దరూ కలిసి ఒక ప్రణాళిక రూపొందించాలి. ఖర్చులను నియంత్రించటం, అవసరమైన విషయాలకే డబ్బు ఖర్చు చేయడం చాలా అవసరం. ప్రాక్టికల్ సలహా ఏమిటంటే వారంలో ఒక రోజు కుటుంబానికి మాత్రమే కేటాయించండి. ఆ రోజు పని విషయాలు పక్కన పెట్టి కుటుంబంతో సమయం గడపండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక ముఖ్యమైన విషయంపై మద్దతివ్వవచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయానికి వారు తోడుగా నిలబడే అవకాశముంది. దీంతో మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. కన్యారాశి విద్యార్థులకు ఈ 4 రోజులు కొంచెం పరీక్షించే సమయం కావచ్చు. చదువులో ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్టుగా అనిపించవచ్చు. చదవడానికి కూర్చున్నా మనసు ఇతర విషయాలపై వెళ్లే అవకాశముంది. ఇది ప్రధానంగా మానసిక ఒత్తిడి లేదా భవిష్యత్తుపై ఆందోళన వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పరీక్షలు దగ్గరపడుతున్న విద్యార్థులు ఎక్కువగా టెన్షన్ పడవచ్చు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎక్కువ గంటలు చదవడం కంటే సరైన పద్ధతిలో చదవడం ముఖ్యము. ఒకేసారి చాలా విషయాలు చదవడానికి ప్రయత్నించకుండా ఒక్కో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్ పద్ధతి ఏమిటంటే చదువుకు ఒక టైం టేబుల్ తయారు చేయండి. ఉదయం సమయం చదువుకు చాలా మంచిది. ఉదయం చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మొబైల్ ఫోన్ లేదా సోషల్ మీడియా వల్ల మీ సమయం వృధా కాకుండా జాగ్రత్తపడాలి. కన్యారాశి విద్యార్థులకు ఒక మంచి అవకాశం కూడా ఉండవచ్చు. ఒక ఉపాధ్యాయుడు లేదా సీనియర్ వ్యక్తి మీకు సరైన మార్గదర్శనం ఇవ్వవచ్చు. వారి సలహా మీ చదువులో మంచి మార్పు తీసుకురాగలదు. ఈ 4 రోజుల్లో మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుని క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులైన కన్యారాశి వారికి ఈ రోజుల్లో పని ఒత్తిడి కొంచెం పెరగవచ్చు. ఒకేసారి అనేక బాధ్యతలు మీపై పడే అవకాశముంది. అయితే ఇది మీ సామర్థ్యాన్ని పరీక్షించే సమయం కూడా. మీరు చేసే పనిని మీ ఉన్నతాధికారులు గమనించే అవకాశముంది. మీరు నిజాయితీగా పనిచేస్తే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో ఒక కొత్త సమాచారం రావచ్చు. కాని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే అన్ని విషయాలను పరిశీలించి ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులకు కూడా ఈ కాలం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. భాగస్వాములతో చేసే ఒప్పందాలలో స్పష్టత ఉండాలి.
ప్రాక్టికల్ సలహా ఏమిటంటే వ్యాపారంలో ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద లాభంగా మారవచ్చు. ఈ 4 రోజుల్లో ఒక పాత కస్టమర్ మళ్లీ మీ దగ్గరకు రావచ్చు. ఇది మీ వ్యాపారానికి ఒక మంచి ప్రారంభం కావచ్చు. కన్యారాశివారికి గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఉండే అవకాశముంది. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చులు పెరగడం వల్ల పొదుపు చేయడం కష్టంగా అనిపించి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆర్థిక పరిస్థితిని మళ్లీ ఒకసారి పరిశీలించాలి. ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించటం కూడా చాలా ముఖ్యం. కన్యారాశివారికి ఈ కాలంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ప్రాక్టికల్గా మీరు ఒక చిన్న పొదుపు పద్ధతి ప్రారంభించవచ్చు. ప్రతి నెలా ఆదాయం నుండి ఒక భాగాన్ని తప్పనిసరిగా సేవ్ చేయాలి. కొన్ని కన్యారాశివారికి ఒక అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది చిన్న పని కావచ్చు, లేదా పాత పెట్టుబడి నుండి వచ్చే లాభం కావచ్చు. అప్పులు ఉన్నవారు ఈ సమయంలో కొత్త అప్పులు తీసుకోవడం కంటే పాత అప్పులను క్రమంగా తీర్చే ప్రయత్నం చెయ్యాలి. మరొక ముఖ్యమైన విషయం, పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా సమాచారం తెలుసుకుని పెట్టాలి. ఇతరుల మాటలు విని తొందరగా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఈ 4 రోజులు మీ ఆర్థిక జీవితాన్ని సరిచేసుకునే ఒక మంచి అవకాశం కావచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు కన్యారాశివారికి సంబంధించిన మార్చి 7, 8, 9, 10 తేదీల రాశిఫలాలను పూర్తిగా తెలుసుకున్నారు. ఈ సమాచారం మీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ముందుగా అర్థం చేసుకోవడానికి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాలను శ్రద్ధగా వినడం మాత్రమే కాకుండా చెప్పిన పరిహారాలను కూడా భక్తితో ఆచరించండి. భగవంతునిపై విశ్వాసం, సహనం మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఈ రాశిఫలాలు వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇంకా మీరు మా ఛానల్ గోవిందా ఆస్ట్రో సేవను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే కొత్త రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం మరియు జ్యోతిష్య సూచనలు వెంటనే మీకందుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి. మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.